కొత్త పార్టీ దిశగా కవిత అడుగులు. లేఖలు లీకులతో బీఆర్ఎస్ లో కల్లోలం. కాంగ్రెస్ తో రాయబారం జరిపిన కవిత. పాదయాత్రకు సిద్ధమైన జాగృతి అధినేత. కవిత సునామీతో గులాబీ తోటలో అంతర్మదనం. బీఆర్ఎస్ కోటలో అసలేం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. కవిత తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం బీఆర్ఎస్ పునాదులను కదిలించేస్తోంది. ఓవైపు లేఖాస్త్రంతో గులాబీ కోటలో తుపాను రేపిన కవిత దెయ్యాల వ్యాఖ్యలతో సునామీ సృష్టించారు. లేఖలు లీకులతో బీఆర్ఎస్లో కలకలం నెలకొన్న సమయంలో కవిత పార్టీ పెట్టడం ఖాయమని, జూన్ 2న కొత్త పార్టీ పెడతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. కవిత పాదయాత్రకు సిద్ధమయ్యారని, ఈ పాదయాత్రతో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు తథ్యమని స్వయంగా తెలంగాణ జాగృతి నేతలు కూడా ప్రకటించారు. ఈ కల్లోలమంతా శాంతించకముందే కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారన్న వార్తలు గులాబీ దళంలో గుబులు రేపుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబంలో తారాస్థాయికి చేరిన వివాదాల సుడిగుండం ఎప్పుడు తీరం దాటుతుందో అని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాష్ట్రమంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. కల్వకుంట్ల కవిత. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. కేసీఆర్ తనయగా, జాగృతి అధినేతగా, అప్పుడు ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా తెలంగాణ రాజకీయాల్లో నిత్యం కవిత పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదే పేరు తెలంగాణ రాజకీయాల్లో కొత్త కలకలం రేపుతున్నాయి. కవిత రాజకీయ భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. కేసీఆర్ కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. కవితతో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావుతో పాటు పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గండ్ర మోహన్ రావు సమావేశమై కీలక చర్చలు జరిపినా కవిత మాత్రం వెనక్కి తగ్గలేదు. బీఆర్ఎస్ నేతలు కవితను బుజ్జగించే ప్రయత్నం విఫలం కావడంతో జాగృతి చీఫ్ సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు. జూన్ 2న కవిత పార్టీ పెట్టడం ఖాయమని, ఇప్పటికే పార్టీ పేరు కూడా ఖరారు అయిందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ స్థాపించే ముందు కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత తెలంగాణ జాగృతిని పునరుద్ధరించి 11 ప్రాంతాలకు సమన్వయకర్తలను నియమించి పార్టీ దిశగా కవిత తొలి అడుగు వేశారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. కవిత సొంత పార్టీ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొన్న వేళ మరో వార్త వైరల్ అవుతోంది. దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ట్రెండ్ సెటర్ అయిన పాదయాత్రకు కవిత సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కవిత పాదయాత్ర చేస్తారని, దీంతో రాజకీయంగా పెను మార్పులు ఖాయమని జాగృతి నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించనున్నారనే వార్తలు పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానంతో కవిత రాయబారం నడిపారని, ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారన్న సంచలన వార్తలు బహిర్గతమయ్యాయి. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కవితను చేర్చుకోవడం మంచిది కాదని హస్తం అధిష్టానం తేల్చేసిందట. కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళతాయని కాంగ్రెస్ కవిత ఎంట్రీకి నో చెప్పిందని టాక్. ఏది ఏమైనా కవిత లేఖ, పార్టీ ఏర్పాటు, పాదయాత్ర అంశాలు బీఆర్ఎస్ పార్టీని ఓ కుదుపు కుదిపే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.